ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇంత దౌర్భాగ్యంగా ఇంత దివాలాకోరుతనంతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంత నిర్లక్ష్యంగా నిర్లజ్జగా అసలు మోతీలాల్ అంటే ఆయనే ఉద్యోగాలే రాస్తలేడు ఆయన కూడా నిరాహార దీక్ష చేస్తున్నాడని చెప్పి ఇవాళ మోతీలాల్ అనే తమ్ముడిని అవమానించే విధంగా గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్న తమ్ముడిని అవమానించే విధంగా మాట్లాడడం ఎవరినైతే ఏ కోచింగ్ సెంటర్లను ఆలంబనగా చేసుకొని అశోక్ నగర్కి నువ్వు మీ రాహుల్ గాంధీ పోయి 2 ఉద్యోగాలు సంపాదించుకున్నారో ఇవాళ అక్కడ కోచింగ్ సెంటర్లు నడుపుతున్న యువతని అశోక్ కావచ్చు రియాజ్ కావచ్చు మరొకరు కావచ్చు ఆ కోచింగ్ సెంటర్ల నిర్వాహకులందరినీ అవమానించే విధంగా 150 కోట్లు 100 కోట్లు సంపాదించడానికి పరీక్షల పోస్ట్ పోన్మెంట్ అడుగుతున్నారు వాళ్ళ కోసం వాళ్ళ స్వలాభం కోసం పాకులాడుతున్నారని చెప్పి వాళ్ళను అవమానించే విధంగా మాట్లాడడం అందుకే ఇవాళ తెలంగాణ యువత బగ్గుమంటున్నది ఎన్నో ఆశలతో కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తదని చెప్పి ఏ యువతనైతే మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిందో ఈరోజు అదే యువత నిన్ను ప్రశ్నిస్తున్నది రేవంత్ రెడ్డికి అందుకే చెప్తా ఉన్నాం 7 నెలలు అయిపోయింది 8వ నెలలో నీ ప్రభుత్వం అడుగుపెట్టింది ఈ 8 నెలల్లో ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు మరి మిగతా 4 నెలల్లో ఎట్లా ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఎట్లా ఇస్తావు 2 లక్షల ఉద్యోగాలు జవాబు చెప్పాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా మిమ్మల్ని వదిలిపెట్టాం శాసనసభలో నిలదీస్తాం క్షేత్రంలో నిలదీస్తాం ఏ పిల్లలనైతే నువ్వు మోసం చేసినావో ఆ పిల్లలకు మేము అండగా ఉంటాం తప్పకుండా ఆ పిల్లలతో ఐక్యంగా కొట్లాడతాం ఇది ఏదో 2 రాజకీయ ఉద్యోగాలకు సంబంధించిన పంచాయతీ కాదు లక్షలాది మంది తెలంగాణ యువతకు వారి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇకనైనా బేషజాలకు పోకుండా అనవసరపు ప్రెస్టేజ్కు ఫాల్స్ ప్రెస్టేజ్ పోకుండా ఈగోకి పోకుండా అహంకారం తగ్గించుకొని ఇవాళ కండకావరంతో మాట్లాడే విధానాన్ని తగ్గించుకొని ఆ పిల్లలకు క్షమాపణ చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకునే దిశగా వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్న విధంగా గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టుల సంఖ్య పెంచాలని అదేవిధంగా డిఎస్సి విషయంలో కూడా మీరే ఏదైతే మాట చెప్పారో ఆ మాటను నిలుపుకోవాలని ఆనాడు మీరే చెప్పారు ప్రతిపక్ష నాయకుడిగా 21,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పినారు అవి కూడా వెంటనే నోటిఫై చేయాలని అదేవిధంగా గ్రూప్ 1లో కూడా 1:100 నిష్పత్తిలో పిలవాలని మేం పెట్టిన డిమాండ్ కాదు మీ పార్టీ తరఫున ఆనాడు బట్టి విక్రమార్క గారు నిండు శాసనసభలో పార్టీ ప్రతినిధిగా చేసిన ఫ్లోర్ లీడర్గా చేసిన డిమాండ్ దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి తెలంగాణ యువత తరఫున తెలంగాణ పిల్లల తరఫున ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ యువతకు నిన్న మాట్లాడిన దిక్కుమాలిన మాటలకు క్షమాపణ కూడా చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే విషయంలో రాబోయే శాసనసభ సమావేశాల్లో కూడా తప్పకుండా చర్చకు పట్టుబడతాం ప్రభుత్వాన్ని శ్వేతపత్రం ప్రచురించమని డిమాండ్ చేస్తాం అదేవిధంగా ఒకవేళ వారు కనుక ఒప్పుకోకపోతే తప్పకుండా వాయిదా తీర్మానం ఇచ్చైనా సరే సభను స్తంభింపజేయడానికి కూడా వెనుకాడమని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ఆ రాజకీయ శక్తుల పేర్లు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి అక్టోబర్ నవంబర్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు బక్కా జడ్సన్ గారు దీక్ష చేస్తే ఏ ఉద్యోగ కోసం ఆయన దీక్ష చేస్తున్నాడు అన్నాడు మరి గాంధీ భవన్లో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు కూడా దీక్ష చేసిండు ఏ ఉద్యోగం కోసం దీక్ష చేసిండు ఏ పరీక్ష రాస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పి దీక్ష చేసిండు ఏ పరీక్ష రాస్తున్నాడు అని చెప్పి మరి ఈరోజు రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చిండు ఇవాళ అశోక్ నగర్లో ఉండే సన్నాసులని మాట్లాడుతున్నాడు మరి మీ రాహుల్ గాంధీ గారు అశోక్ నగర్కి వచ్చినారు నువ్వు వచ్చినావు అశోక్ నగర్కి మీ నాయకులందరూ ఆ కోచింగ్ సెంటర్లో చుట్టే తిరిగినారు మధు యాష్కి గారు ఇతరులు ఎవరు సన్నాసులు ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఇది ఇప్పుడు 4.5 ఏళ్ళు ఏ ఎలక్షన్ కూడా లేవు ఈ 4.5 ఏళ్ళు ఎలక్షన్లు లేనప్పుడు మాకేమి రాజకీయ ప్రేరితమైన ఉద్యమాలు కానీ వాళ్ళని రెచ్చగొట్టాల్సిన అవసరం కానీ లేదు మీరిచ్చిన మాట మీరు నిలుపుకుంటలేరు కాబట్టే ఇవాళ పిల్లలు రోడ్డు ఎక్కుతున్నారు అర్ధరాత్రి నిన్న 4 దాకా పిల్లలు అశోక్ నగర్లో దిల్సుఖ్ నగర్లో ఆందోళన చేసిన మాట వాస్తవం కాదా ఉస్మానియాలో వాళ్ళని వాళ్ళ గొడ్లను ఈడ్చుకపోతూ ఇవాళ అరెస్టులు చేస్తున్న మాట వాస్తవం కాదా 6 నెలల లోపలనే ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీని తలపించే విధంగా ఇవాళ పిల్లలు బాధపడుతున్న మాట వాస్తవం కాదా వాటికి సమాధానం చెప్పే సత్తా లేక ఇవాళ నోటికొచ్చినట్టు వాగడం కాదు ముఖ్యమంత్రి గారు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగానే మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా గౌరవంగా తెలంగాణ పిల్లల గురించి మాట్లాడితే ఆయనకు మంచిది అందరికీ మంచిది రాష్ట్రానికి సరే రేవంత్ రెడ్డి గారి గురించి ఎంత తక్కువ మాడితే అంత మంచిది మేము అనేది ఏమంటే రేవంత్ రెడ్డికి సత్తా ఉంటే నీ ప్రభుత్వానికి నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే నువ్వు అంటావు కదా మాట్లాడితే శ్వేతపత్రం అని ప్రచురించి శ్వేతపత్రం కాంగ్రెస్లోకి వస్తున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేసి చేర్చుకోవాలి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్మును అని అడిగారు ఇది పొన్నం ప్రభాకర్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకోరు వాళ్ళు మాట్లాడుకున్న దాని మీద వాళ్ళు రియాక్ట్ అవుతారు నాకు సంబంధం లేదు
నా పార్టీకి సంబంధించి మాట్లాడినప్పుడు నేను మళ్ళొకసారి మాట్లాడతాను. పార్టీ నాయకత్వం రైట్ ఎవరు డ్రామా ఆడతారో తెలుసు. నిన్న మొన్నటి దాకా దేశంలో మొత్తం లెక్క తీసి ఎంతమంది శాసనసభ్యుల్ని ఎన్ని ప్రభుత్వాలు గులగొట్టిరో దయ్యాలు వేదాలు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే అర్థం కాదు కదా. సో ఇవన్నీ తెలుసు. దాని గురించి మనం మాట్లాడి ఎవరిని రాజకీయంగా విమర్శ చేయమనుకుంటేనే మళ్ళీ డ్రామాలు ఆడుతున్నాయని చెప్తుంటే దానికి వక్ర బుద్ధి అనేది మైండ్లకే పోవాల్సిందిగా కోరుతా ఉన్నా. కులగణన జీవోతో పాటుగా దానికి సంబంధించి బీహార్ అధికారులను అలా మిగతా దాని మీద ఒక స్టడీ జరుగుతూ ఉంది. ఎన్నికల కోడ్ వల్ల జాప్యం జరిగింది. వెంటనే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీసుకుపోవడానికి ఈరోజు కూడా ఒక సమావేశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నిర్వహణలో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి దాంతోపాటుగా కులగణన రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా బలహీన వర్గాలకు మిగతా అందరికీ కూడా న్యాయం జరగాలనే ఆలోచనతో మా ప్రభుత్వం ఆ అంశానికి కట్టుబడి ఉంది. దాని మీద తప్పకుండా మేము బాధ్యతగా ఎవరో ప్రశ్నిస్తే చేసేటువంటి అవసరం లేదు. మేము స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఇంత బాధ్యతగా వ్యవహారం చేస్తున్నాం. అది తప్పకుండా దానికి సంబంధించి కార్యాచరణను వితిన్ 2-3 డేస్ లోపల ప్రకటన చేస్తాం. లోకల్ బాడీ ఎలక్షన్ వీటిని బట్టి చేస్తారా లేకపోతే తర్వాత చేస్తారా? అది దాని మీద ఈరోజు సమావేశం ఉంది. సమావేశానంతరం దానికి సంబంధించిన అంశాలను చెప్పడం జరుగుతుంది. అంటే మంత్రి ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకా మీ కాంగ్రెస్లో చేరబోతున్నారు? నేను ఆ డిపార్ట్మెంట్ చూస్తలేను, నాకు కరెక్ట్ క్లారిటీ లేదు. పార్టీ నుంచి ఎలక్ట్ అయిన లీడర్ కదా, కరెక్ట్గా నాకు తెలియదు. అప్పుడు నేను పని చేయాలి, మీరు పని చేయాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి కాబట్టి ఆ పని చేసే వాళ్ళు ఆ పని చేస్తారు. ఎంతమంది అనేది నేను అడగలేదు, అడిగి తెలుసుకొని చెప్తా. ఒకటి 2023 ముందు చాలా మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ చాలా విమర్శలు చేశారు. ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేస్తుంది. ఇప్పుడు సంపత్ గారు మీరు ఒక మాట దయచేసి అందరికీ కూడా నేను ఈ సందర్భంగా యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. మేముగా డిసెంబర్ 3 నాడు ఎన్నికైనాం. ఒకవేళ డిసెంబర్ 3 నుంచే మెంగిన కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు తప్ప ఇంకొకరు మిగిలేదు కాదు. కానీ మాకు అటువంటి ఆలోచన లేకుండే. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించాలనే ఆలోచన మాకు వ్యతిరేకం. కానీ రాజనీతిలో భాగంగా బీజేపీ టీఆర్ఎస్ కలిపి మీరే ప్రత్యక్ష సాక్షులు, ప్రజలు ప్రత్యక్ష సాక్షులు. ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం, ఈ ప్రభుత్వం నిలవదు, ప్రభుత్వాన్ని విడగొడతాం, చెడగొడతాం అని చెప్తే మేమేం ప్రజలతో ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా ప్రభుత్వాన్ని నడుపుకునేటువంటి సామర్థ్యం గల శక్తి గల వాళ్ళంగా ప్రభుత్వాన్ని నిలబెడతామని వస్తున్నటువంటి శాసనసభ్యులు తీసుకుంటున్నాం. నీతి తప్పతలేం, నీతి మీరు తప్పిర్రు. ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలగొడతా అన్నది మీరు, ప్రభుత్వం నిలవదని చెప్పింది మీరు, ప్రభుత్వాన్ని కాపాడతామని వస్తున్న శాసనసభ్యులు వాళ్ళు. అర్థం చేసుకోవాలి. ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకోండి. మేము ఎప్పుడన్నా డిసెంబర్ 3 తర్వాత మేము ఎవరైనా శాసనసభ్యుని తీసుకోవడానికి ఎక్కడన్నా ప్రొవోక్ చేసినామా? గిచ్చి రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూలగొడతామని భయపెట్టి చీల్చే ప్రయత్నం చేసి నెగోషియేషన్ చేసి ఇవాళ మళ్ళీ మీరు మాట్లాడుతారు రాజనీతి, నీతి నీతి బాహ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు నీతి, ఎవరు రాజనీతి? మీరే కదా ప్రభుత్వాన్ని కూలగొడతా ఉన్నది. ప్రభుత్వాన్ని కాపాడుతామని చెప్పి వస్తున్నట్టు వాళ్ళు జైన్ చేసుకునే బాధ్యత మాకు, ప్రభుత్వం సామర్థ్యంగా 5 సంవత్సరాలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాపాడుకునేటువంటి బాధ్యత మాకు లేదా? అరే వాళ్ళు వందానని నేను అడుగుతున్న ముందుగా. అసలు మేము జాయిన్ చేసుకోవడానికి మేము బేసిక్గా ప్రిపేర్ లేం. కానీ మా ప్రభుత్వం కూలగొడతా అంటుంటే ఎవరికి కూలగొట్టేటువంటి సాధ్యం లేకుండా చేసుకునేటువంటి బాధ్యత మాకుందా లేదా? అరే ఆస్తులు నిన్న చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎక్ఎంఎల్ఏషన్కి ఏం తక్కువ ఉన్నది, ఎవరికి ఏం తక్కువ ఉన్నది? ఆస్తుల కోసం ఆనాడు మీరు చెప్తేనేమో ఒక నీతి, మేము చెప్తే ఒక నీతి. ఆనాడు మీరు రాజకీయ పునరేకీకరణ లేకపోతే రాజకీయాల్లో ఇంకో మాట మీరు ఒక లాంగ్వేజ్ డిక్షనరీలో మీరు ఒక చెప్పారు, మేము చెప్తా ఉన్నాం మా ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి వస్తున్నామని. ఆనాడు మీరు చెప్పిన తప్పైతే ఎవరు తప్పనుకోండి, మాకేం బాధలే. కానీ మా ప్రభుత్వం ఎటువంటి ప్రలోభాలు లేకుండా ప్రభుత్వాన్ని నిలబెట్టాలి. ఈ ప్రభుత్వం ప్రజాస్వామికంగా ఎన్నికైంది, ప్రజాపాలన జరుగుతోంది. గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కలిసి అవకాశం లేకుండా నేతృత్వంగా నడిచింది. ఇవాళ ప్రజాస్వామిక ప్రభుత్వం నడుస్తుంది. ప్రజలు కూడా మంత్రులను కలవగలిగే, ముఖ్యమంత్రిని కలవగలిగే, అధికారులను కలవగలిగే, విన్నవించుకునే విధంగా ఒక వ్యవస్థ నడుస్తూ ఉన్నప్పుడు ఆ శాసనసభ్యులు గెలిచిన తర్వాత కూడా పోయి కలిస్తే కలవలేనటువంటి పరిస్థితుల్లో అవమానం ఎదుర్కోలేక ఇక్కడికి వస్తూ ఉన్నారు. మినిస్టర్ గారు నేను అన్నీ వాళ్ళే అన్నారు కదా, కూలగొడతాను ఎవరు అన్నారు? అన్నారా లేదా? బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు. ఈవెన్ మన గౌరవ పార్లమెంటు సభ్యుడు ప్రభుత్వం కూలిపోతుందని ఇవాళ మాట్లాడితే నీతి మాట్లాడితే ఎట్లా? నీతి ఉంటే అట్లా మాట్లాడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతారా? ప్రభుత్వాన్ని కూలగొడతామంటారా? ప్రజాస్వామికంగా 65 కంఫర్టబుల్ మెంబర్సే కదా మాకు.
కేటీఆర్ అంటున్నాడు మీరు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకున్నారు, మీరేమో రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. మేము రాజకీయ నీతి చేస్తా ఉన్నాం. రాజ్యాంగం సంబంధించిన నీతి గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కేటీఆర్ గారు. ఆయన మాట్లాడితే ఎట్లా? శాసనసభ్యుని రాజీనామా చేయకుండా మంత్రి చేసుకున్న వాళ్ళు మా మీద మాట్లాడే హక్కెక్కడిది? కనీసం మినిమం కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇలా ఎంత రాజకీయమైనటువంటి విధ్వంసానికి వాళ్ళు రాజ్యాంగం గురించి మాట్లాడితే ఎట్లా? అసలు రాజ్యాంగం అనేటువంటి దానికి ప్రధానికి రాజ్యాంగానికి సంబంధించి మొన్న జూన్ 4 నాడు ఏదో రాజ్యాంగ కాదు రాజ్యాంగాన్ని హత్య చేస్తున్నది బీజేపీ. ఇంతకంటే దుర్మార్గం లేదు. ఇంకొకటి, భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ రాజ్యాంగ హత్యా దివసాన్ని పెడుతుందంటే వాళ్ళు నిజంగా రాజ్యాంగాన్ని చంపుతా ఉన్నారు. నిజంగా ఒకవేళ మీరు బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఒకవేళ ఎమర్జెన్సీ రోజును ఆనాడు నిర్ణయించుకుంటే అది ఇంకొక పేరు పెట్టుకోవాలి. కానీ రాజ్యాంగాన్ని హత్యా దివసగా పెడుతున్నారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్, రాజ్యాంగం పట్ల వాళ్ళకున్న గౌరవం, అభిమానం స్పష్టమవుతోంది. ఇది దురదృష్టకరం. వాళ్ళ మైండ్ సెట్కి ఇది నిదర్శనం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా, దయచేసి రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి చర్యలు తీసుకోండి. కానీ రాజ్యాంగంలో ఒకవేళ గత ప్రభుత్వాలు తప్పు చేస్తే దాని ప్రకారంగా ఆ పేరు మీద నిరసన ఇవ్వండి. కానీ రాజ్యాంగ హత్యా దివస్గా పేరు పెట్టామంటే మన రాజ్యాంగాన్ని మనం అవమానించుకుంటున్నట్టే. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటనగా భావిస్తా ఉన్నాం.